నమస్తే, నా పేరు హిమజ, మా ఆయన పేరు హరిదీప్, మా అబ్బాయి పేరు రామాపురం భవిత్. సో మా అబ్బాయికి 7 monthsలో నోబెల్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు మా అబ్బాయికి ఆ టాలెంట్ గుర్తించి మా అబ్బాయికి నోబెల్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. Where is pumpkin? Where is the pumpkin? ఇంకా పండమ్మ, where is the beetroot? Where is the xylophone? ఇంకా Butterfly. Where are you going? Butterfly. Where are you going? Out in the garden, dancing. Kitty butterfly, lovely butterfly. సో నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను బాబుకి 2nd monthలో ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను ఇట్లా ఫ్లాష్ కార్డ్స్ అన్ని చూపించడము. సో బాబు దాన్ని చాలా పేషెన్స్గా ఇంట్రెస్ట్గా అబ్బాయి చూస్తూ ఉంటే సో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో అట్లా నేను ఇంకా చూపిస్తూ వచ్చినాను అనమాట బాబుకి. సో బాబు అట్లా 243 ఫ్లాష్ కార్డ్స్ అనేది బాబు బాగా ఐడెంటిఫై చేస్తాడు. సో నాకు ఇట్లా తెలిసిందనమాట. సో మనం దీన్ని అంటే మెమరీగా మనం క్రియేట్ చేసుకుందాము అనేసి నేను వీడియోస్ తీసుకుంటా ఉన్నాను. సో నాకు మళ్ళీ చెప్పారనమాట, ఇట్లా నోబెల్ వరల్డ్ రికార్డ్ వాళ్ళకి పంపించచ్చు కదా ఇట్లా అట్లా అనేసి. సో నాకు తెలిసిన తర్వాత బాబుకి అప్పుడు 7 months అప్పుడు 7 months. సో అప్పుడు నేను వాళ్ళకి మొత్తం అంతా నా దగ్గర ఉన్న వీడియో అంతా నేను వాళ్ళకి షేర్ చేశాను అనమాట. సో వాళ్ళు అవన్నీ చూసి బాబుని సెలెక్ట్ చేసుకున్నారు. సో నాకు మళ్ళీ 10 daysలో నాకు బాబుకి మెడలు అది మొత్తం నాకు బాబుని అది మొత్తం గుర్తించినట్టు ఒక సర్టిఫికేట్ ద్వారా నాకు ఇంటికి చేర్చారు. సో దానికి నేను థ్యాంక్ యూ సో మచ్ నోబెల్ వరల్డ్ రికార్డ్ వాళ్ళకి. యాజ్ ఏ పేరెంట్గా ఎవరికైనా బేబీ వల్ల ఒకరికి ప్రౌడ్ వచ్చిందంటే అది మాటలు చెప్పలేము సామాన్యంగా. బట్ ఇంత చిన్న ఏజ్లో బాబుకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా బాబుకి థ్యాంక్ యూ చెప్తాను. సో నేను మా బాబు వల్లనే కాబట్టి నాకు ఇంత పేషెన్స్ నాకు అనిపించింది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా అబ్బాయికి థ్యాంక్ యూ చెప్తాను. తనకి చాలా ఇంట్రెస్ట్ బాగా నేర్చుకున్నాడు. సో నేను ఇప్పుడు బాబుకి 10 months నేను బాబుకి బాగా కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు బాబుకి 310 cards దాకా వచ్చు. సో నేను అదే ఎవరికైనా కానీ పిల్లలలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ మనం దాన్ని గుర్తించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేషెన్స్ ఉండాలన్నమాట. సో బాబు అల్లరి చేస్తున్నారు ఇది అదని కాకుండా మనం దానికి అంటే రీప్లేస్గా మనము యాక్టివిటీ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు ఏదో ఒకటి. సో అట్లా నేను బాబుకి ఇంట్లోనే చెప్పిద్దాము ఏదో ఒకటి ఎప్పుడు ఫోన్ కాకుండా అనేసి. సో ఇట్లా నాకు తెలిసిన తర్వాత సో ఫ్లాష్ కార్డ్స్, స్టోరీ బుక్స్, ఇంకా ఏవైనా సంథింగ్ మూవీ సాంగ్స్. సో నేను బాబుతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో బాబుకి ఎట్లా అనిపించింది ఇట్లా అట్లా అని నాతో బాగా స్పెండ్ చేస్తాడు బాబు కూడా. సో బాబు కూడా నాతో బాగా కంఫర్ట్గా ఫీల్ అయ్యి సో నేను ఏం చెప్పినా వింటాడు. సో ఆ క్లోజ్నెస్ అనేది ఇద్దరి మధ్య రావాలంటే ఇట్లాంటి యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు రామాపురం హరిదీప్. మేము అన్నమయ్య జిల్లా బీకుతకోటకి చెందిన వాళ్ళము. ఇలా నా కొడుక్కి నోబెల్ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా 2nd month ఇంకా వాడు ఐడెంటిఫై చేయడం చూశారు. 4th monthలో ఇలా వెబ్లో చూడడం వల్ల మేము అప్లై చేసాము. 7th monthలో అనేది మాకు నోబెల్ అవార్డు రావడం జరిగింది. ఇలా వాళ్ళమ్మ 2nd month ఇంకా అలా ట్రైనింగ్ ఇవ్వడంతో అలా నా కొడుకు కొంచెం ఇది అయినాడు. అన్నీ గుర్తుపడతాడు. వెజిటేబుల్స్ అనేది, కలర్స్ అన్నీ ఐడెంటిఫై చేస్తాడు. వెహికల్స్ అనేది అన్నీ చేస్తాడు. అదేం ఇది లేదు. మేము 6th month 6.5 monthలో పంపించాము. 7th monthలో అనేది మాకు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి వాళ్ళు చెప్పారు. మాకు ఒక 1 month అయిందండి వచ్చి. 1 month అయింది. వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళే మీకు అవార్డు వచ్చింది ఇలా సెలెక్ట్ అయ్యారు అని చెప్పి చెప్పారు. చాలా హ్యాపీగా ఉందండి, చాలా ఆనందంగా. నాన్న పండు చూడు నాన్న ఫోన్ చూడు నాన్న పండు. హాయ్ పండు ఇక్కడ నాన్న పండు. రామాపురం లతారాణి, మా ఆయన పేరు రామాపురం రాజశేఖర్ గారు, నా చిన్న కొడుకు రామాపురం హరిదీప్, నా కోడల పేరు హిమజ, నా చిన్న మనవడి పేరు భవిత్, రామాపురం భవిత్. వాడు ఈ వయసులోనే నోబెల్ అవార్డు సాధించడం మాకు చాలా 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 సంతోషంగా ఉంది.
మా నంజుండేశ్వరుడు ఇంటి దేవుడు నంజుండేశ్వరుడు కృపదయ వల్ల మా బాబు ఇంత బాగా అన్నీ ఈ చిన్న వయసుకే సాధించడం మాకు చాలా చాలా గొప్పగానే ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కలర్స్, నెంబర్స్ అట్లాంటివన్నీ కూడా వాడు 2nd మంత్ నుంచినే లైట్గా ఫైండ్ అవుట్ చేస్తాడు అట్లా అని తెలిస్తేనే వాళ్ళ అమ్మ 4th మంత్ నుంచి ట్రైనింగ్ ఇచ్చింది. 7th మంత్లో అప్లై చేసినారు. వానికి 7th మంత్లో నోబెల్ అవార్డు వచ్చింది. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. పేరు రామాపురం రాజశేఖర్. నా మనవని పేరు రామాపురం భవిత్. అతను కలరింగు ఇవి అవి నెంబరింగ్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేసే దాంట్లో వాళ్ళమ్మ బాగా ట్రైనింగ్ ఇచ్చి 7th మంత్కే అతనికి నోబెల్ అవార్డు రావడము, సరస్వతి కటాక్షం బాగా ఇచ్చినట్లు మా నంజుండేశ్వరుని దయ వల్ల చాలా. నమస్తే అండి, నా పేరు మావులూరు సుకన్య. మా కూతురు మా హిమజ, మా అల్లుడు హరిదీప్, మా మనవడు రామాపురము భవిత్. మా పాప 2వ నెల నుంచే మా మనవడికి అన్ని ఫ్లాష్ కార్డ్స్ చెప్పిస్తూ ఉన్నింది. నేను ఇంత చిన్న బిడ్డకి ఏంది ఇవన్నీ నేర్పిస్తాందని నేనేమో ఆశ్చర్యపోయినాను. కానీ పాప ఏమో చెప్పిస్తుంది, వీడు 1కి బట్టి 2 సార్లు చూపించేసరికి టకాన గుర్తుపడతా ఉన్నాడు. అట్ట కంటిన్యూగా చెప్పిస్తూ వచ్చింది. ఇవి ఫ్రూట్స్, వెజిటబుల్స్, కలర్స్, ఏవడిగినా పశువుల గురించి కానీ ఏది చెప్పినానో గుర్తుపట్టేస్తాడు. ఒకసారే చెప్పడము, మస్తు టైం అడిగేసరికి టకాని చెప్పేస్తాడు. అట్లా ఈ పాప అవన్నీ తెలుసుకొని నోబెల్ అవార్డు దానికి పంపించింది. దానికి ఓకే చేసి వాళ్ళు 10 డేస్లో వాళ్ళు నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది. మా మనవడు ఇంత చిన్న వయసులోనే అవార్డ్స్ తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మనవడు మునిమానవుడు. మా మనవడు అన్ని కలర్స్ గుర్తుపడతాడు, ఫ్రూట్స్ గుర్తుపడతాడు, బండ్లు ఏమన్నా ఉంటే కూడా గుర్తుపడతాడు. బాగా యాక్టివ్నెస్ బిడ్డ. మా పాప ఇచ్చిందండి. మా పాప బాగా కడుపుని యాక్టివ్నెస్గా చేయాలని ట్రైనింగ్ చేస్తూ ఉంది. మాకు చాలా సంతోషం అండి.